నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఇంట్రాగేషన్కి వెళ్ళిన కీలక నేతలు ఆ ఇంట్రాగేషన్లో రివర్స్ అయినట్టు తెలుస్తోంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో సార్, ఏంటి ఆ ఇంట్రాగేషన్లో రివర్స్ అయినట్టు తెలుస్తుంది? ఎవరా నేతలు ఏంటి సార్ అక్కడ? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచారణ కొనసాగిస్తూ ఉంది. అసలు ఆ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది తనకు తెలియదు అని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ధనుంజయ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంట్రాగేషన్లో చెప్తున్నమాట. ఏం చెప్తున్నారు? అసలు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది కూడా మాకు తెలియదు, కూటమి ప్రభుత్వం వచ్చిన కేసు పెడితేనే మాకు తెలిసింది, అప్పటిదాకా మాకు అసలు తెలియదు అని చెప్పి ఆయన ఇంట్రాగేషన్ సందర్భంగా చెప్పారని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటు ఆయన ఇచ్చినటువంటి సమాధానం రివర్స్లో ఉందని చెప్పి విచారణాధికారులు భావిస్తున్నారు. ఏంటి అది అని అంటే, జనరల్గా ఒక 60 క్వశ్చన్లు ఫ్రేమ్ చేసుకుని ఈ 60 క్వశ్చన్ల మీద సమాధానాలను అడిగారు. ఎవరెవరిని? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి సీఎం ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డిని ఇద్దరిని కూర్చోబెట్టి విచారణ అధికారులు ఒక 60 ప్రశ్నలు వేశారు. 60 ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ప్రధానంగా ధనుంజయ రెడ్డి ఇచ్చిన సమాధానం ఏంటి? నేను ముఖ్యమంత్రికి స్పెషల్ సెక్రటరీగా పనిచేశా, లిక్కర్ పాలసీతో నాకేం సంబంధం అని ఎదురు క్వశ్చన్ వాళ్ళని వేశారని చెప్పి తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీ అని అంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి ఫైళ్ళు అన్నీ కూడా వస్తాయి పరిశీలనకి. ఆయనకి తెలియకుండా ఏది జరగదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ముందు ధనుంజయ రెడ్డి అంగీకారం కావాలి. ధనుంజయ రెడ్డి అంగీకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశమే లేదని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెత్తి నూరు మోదుకున్నారు. దాని కారణంగానే పార్టీ నష్టపోయింది అనేటువంటి విషయం కూడా చెప్పారు. మరి ధనుంజయ రెడ్డి విచారణలో ఏమంటున్నారు? అసలు నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీతో నాకేం సంబంధం లిక్కర్ పాలసీతోటి? అసలు లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్లో అవతాకులు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెడితేనే నాకు తెలిసిందని చెప్పి అంటున్నారు. సో ఎందుకన్నా రివర్స్ అటాక్ ఉంటుందా? విచారణ అధికారులు లిక్కర్ స్కామ్ గురించి అడిగితే, లిక్కర్ స్కామ్ గురించి కొన్ని ఆధారాలు వాళ్ళ ముందు పెట్టి అడిగితే మాకు తెలియదు, మాకు అసలు సంబంధం ఏంటి ఇది అని చెప్పంటున్నారు. ఇలాంటి రిప్లైయే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇచ్చాడు. ఫస్ట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆయన ఏమన్ను దాంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తీసుకొని విచారిస్తే, నేను ఐటీ సలహాదారుగా ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, మరి నాకే సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అన్నాడు. నేను ఐటీ సలహాదారు, నేను నాకేం సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అన్నాడు. సీన్ కట్ చేస్తే విచారణ అధికారులు తీసుకొచ్చి విచారణ చేస్తే ఆయన ఫుల్గా అప్రూవ్డ్గా మారి ఆయన మొత్తం వివరాలు చెప్పారని చెప్పి తెలుస్తుంది. అసలు ఇంకొక వర్షన్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇరికిచ్చేశారు. ఈ కేసులో అతన్నే బాధ్యుని చేశారు. A1గా అతను ఉన్నారు. ఆయనకంటే కూడా కీలకమైనటువంటి కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ కసిరెడ్డిని A1గా బుక్ చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. ఇంటర్వ్యూలు వీళ్ళు చెప్పే సమాధానాలకు అన్ని చూస్తే పగడబందీగా కావాలని అనుకోని సమాధానాలు చెప్తున్నట్టుగా, అందరూ అనుకోని సమాధానం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. బాగా ట్రైనింగ్ అయ్యి వచ్చినట్టు అనిపిస్తుంది వీళ్ళిద్దరు. ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి అని ధనుంజయ రెడ్డి. ఇప్పుడు విచారణాధికారులు 60 క్వశ్చన్లు అడిగితే ఈ 60 క్వశ్చన్లకి వీళ్ళిద్దరు కలిపి చెప్తున్న సమాధానం ఒకటే. అందుకని వాళ్ళు ఏం చేశారు? విచారణలో వేరువేరుగా మళ్ళీ విచారణ చేశారు, విడివిడిగా. కృష్ణమోహన్ రెడ్డి నన్ను ఈ ధనుంజయ రెడ్డిని. సో వీళ్ళిద్దరు ప్రమేయం ఏంటి అసలు అని అంటే, మొత్తం ఆపరేషన్ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మొత్తం డబ్బు తీసుకొస్తే ఆ డబ్బుని వీళ్ళు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చూశారని చెప్పి చెబుతున్నారు. ఆ డబ్బుని మళ్ళా ఎవరు? బాలాజీ గోవిందప్ప అనే అతను భారతీయ సిమెంట్స్లో ఉంటాడు. సో అతనికి అప్పచెప్తే అతను సూట్ కేసు కంపెనీల ద్వారా వేరే దేశాలకు పంపించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. సరే, ఆయన్ని విచారించిన తర్వాత ఆయన జైల్లో పంపించారు. ఈ నెల 20వ తారీఖు వరకు రిమాండ్లో ఉన్నారు ఆయన. సో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను, కసిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను, అలాగే ఈ కేసులో అనేక మంది ఉన్నారు. లిక్కర్ కేసులో వాసుదేవ్ రెడ్డి అప్పుడు లిక్కర్ స్కామ్లో అక్కడి నుంచి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఆయన ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశాడు. ఫస్ట్ అసలు కూటమి ప్రభుత్వం రాగానే వాసుదేవ్ రెడ్డి ఇళ్లలో కానీ, వాసుదేవ్ రెడ్డి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో కానీ, లేదా ఇతరత్ర
హౌసెస్లో కానీ మొత్తం కీలకమైన డాక్యుమెంట్స్ అతని దగ్గర నుంచే సీజ్ చేస్తారు. అతను డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి వాసుదేవరెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకు కావాలని ఆయన అయితే కనుక ఎవరికి కావాలంటే ఎక్కడ సంతకం అయినా పెట్టేస్తాడు. సో అందుకని ఆయన ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు వాసుదేవరెడ్డిని. సరే, ఈ వాసుదేవరెడ్డి వాంగ్మూలం కంప్లీట్గా ఇచ్చేశారు, ఆయన అప్రూవ్డ్గా మారారని చెప్పి అంటున్నారు. సో వన్స్ అప్రూవ్డ్గా మారిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి బాగా తెలుస్తుంది కదా. సో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం తవ్వుకుంటూ వచ్చారు. తవ్వుకుంటూ వచ్చినటువంటి క్రమంలో బయటపడినటువంటి అంశం ఏంటంటే సాయిరెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరు ప్రమేయం ఉందని చెప్పి తెలుస్తుంది. అందుకే సాయిరెడ్డి ముందే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కసిరెడ్డిదే మొత్తం నాదేం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సరే, కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సాయిరెడ్డిని విచారిస్తూ ఉన్నారు. కసిరెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అలాగే బాలాజీ గోవిందప్ప జైల్లో ఉన్నాడు. ఈ బాలాజీ గోవిందప్పని దాచిపెట్టడానికి బెంగళూరులో ఉండేటువంటి పెద్దలు బాగా ప్రయత్నం చేశారు. తీసుకెళ్లి బెంగళూరులో ఫామ్ హౌస్లో పెడితే అక్కడి నుంచి పట్టుకొచ్చారు సిట్ పోలీసులు, సిట్ అధికారులు. ఇకపోతే వీళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలియదు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా, బుధవారం మధ్యాహ్నం వరకు ఎవరెవరు, కృష్ణమోహన్ రెడ్డి అను ధనంజయ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా వీళ్ళు పోలీసులు ఎదుట హాజరయ్యారు. అంతకుముందు నోటీసులు ఇచ్చారు విచారణకు ఆధారగామని. ఆ నోటీసుల ప్రకారం వీళ్ళు హాజరయ్యారు, ప్రత్యక్షమయ్యారు పోలీసుల దగ్గర. వెంటనే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. 60 క్వశ్చన్లతో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, విచారణకు సహకరించలేదని చెప్పి సిట్ పోలీసులు చెప్తున్నారు. అందుకే మళ్ళా విచారణకు రండి అని చెప్పేసి గురువారం మరోసారి విచారణకి రమ్మంటే ఇవాళ హాజరవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అని అంటే పక్క ఆధారాలతో సహా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళెదురు పెట్టి అసలు తాడేపల్లిలో ఉండేటువంటి 4వ గదిలో ఏం జరిగింది, ఆ 4వ గది రహస్యం ఏంటి, అర్ధరాత్రి పూట రెడ్ కార్లో ఎవరు వస్తున్నారు, ఆ రెడ్ కార్లో ఎగ్జిట్ ఉండేటువంటి దాంట్లో నుంచి తాడేపల్లి ఫామ్ హౌస్కి, తాడేపల్లి హౌస్కి, ప్యాలెస్లోకి ఆ రెడ్ కారు ఎందుకు వెళ్తుంది, ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, అర్ధరాత్రి పూట రోజు వచ్చి నిండుగా డబ్బులు వేసుకొని పోతుంది అని చెప్పేసి అప్పట్లో వచ్చినట్టు న్యూస్. ఆ రెడ్ కార్ ఎవరిది, ఆ రెడ్ కార్లో నిండుగా డబ్బులు వేసుకోమో ఎక్కడ పెడుతున్నారు, ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే మొత్తం తాడేపల్లికి మొత్తం ఒక కీ రోల్గా పోషించాడు ధనంజయ రెడ్డి అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం, ఆరోపణ. అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, ఆయన తెలియకుండా ఏది జరగదు. ఎవరి కృష్ణమోహన్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులు జరిగిన తర్వాత ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుంది ఆయనే. ఇది సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి కీలకమైనటువంటి ఇంకొక లీడర్ అతను నిందితుడు. సో వీళ్ళిద్దరు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఇద్దరు నోరు విప్పితే తాడేపల్లి గది నెంబర్ 4లో ఏం జరిగింది అనేది మొత్తం బయటకు వస్తుంది. సో అది కాకుండా వీళ్ళు రివర్స్లో విచారణని పంపిస్తున్నారు, రివర్స్ అటాక్ చేస్తున్నారు విచారణకు హాజరైన సందర్భంగా వీళ్ళు. సో ఎంత రివర్స్ అయినప్పటికీ కూడా మొత్తం ఆధారాలు బయట పెట్టి కళ్ళెదుటి పెట్టి మొత్తం డేటాతో సహా బయట పెడితే దానికి కాదనలేనటువంటి పరిస్థితి కదా. సో కాబట్టి 2వ రోజు విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి ఈ విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళు ఇద్దరు మళ్ళీ రివర్స్లో అటాక్ చేశారా విచారణ సందర్భంగా, లేదంటే విచారణకు సహకరించారా అనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.